ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త. హ్యాపీ న్యూ ఇయర్. చాలా సంతోషం. దేవుని మహాకృప చేత దేవుడు మనల్ని ఇలాగున కాపాడుచు, మనల్ని భద్రపరిచి, మనల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు ఆ దేవునికి స్తుతి ఆగం చెల్లించుకుంటూ ఈరోజు ఈ సత్య సువార్త కార్యక్రమంలోనికి మనం ముందుకు సాగిపోదామా? మే ద లార్డ్ బ్లెస్ యూ. And once again, I wish you all a very, very happy and prosperous new year. మీరు, మీ బిడ్డలు, మీ కుటుంబాలు, మీ కలిగినటువంటి సమస్తము కూడా దేవుని చేత ఆశీర్వదించబడాలనేటువంటిది ఇది నా యొక్క కోరిక. నేను, నా భార్య, మా కుటుంబం మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మిమ్మల్ని మేము దీవిస్తూ ఉన్నాం, మిమ్మల్ని మేము ఆశీర్వదిస్తున్నాం. ఆ దేవాతి దేవుడు ఇంకా ఇంకా మిమ్మల్ని దీవించాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నా. ఈ 2018వ సంవత్సరం, నూతన సంవత్సరంలో ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడాలని కోరుకుంటూ ఉన్నాను. అదే సమయంలో కేవలం ఈ సంవత్సరం మాత్రమే కాదు, మనం బ్రతికినంత కాలం దేవుడు మనల్ని కాపాడుతూ, భద్రపరుస్తూ, సంతోష సమాధానాలతో మనల్ని నింపి నడిపించాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. అంతేకాదు స్నేహితులారా, ప్రభు రాకడ వరకు కూడాను కేవలం మనం బ్రతుకున్నంత వరకైనా మాత్రమే కాదు, కానీ ప్రభు త్వరగా వచ్చేస్తున్నారు కనుక ఏమో ఏ సంవత్సరం నా మటుకు నేనైతే 2017లో వచ్చేస్తారేమో ప్రభు రాకడా అనేటువంటి రీతిగా అనుకుని ఉన్న దేవుని కృప, దేవుని యొక్క దీర్ఘశాంతం, ఇంకా ఎవరు రక్షింపబడాలని ఉండి ఉన్నదో, ఇంకా ఎవరు ప్రభుని తెలుసుకోవాలని ఉండి ఉన్నదో, ఇంకా ఎవరి గురించి దేవుని యొక్క ప్రణాళిక ఉండి ఉన్నదో నాకు తెలియదు, కానీ ఆయన రాకడ ఆలస్యమైంది. ఏమో ఒకవేళ ఈ 2018లోనే కనుక ప్రభు వచ్చినట్లయితే ఆ ప్రభు రాకడ కొరకు మనం ఎదురు చూడాలి. కనుక ప్రభు రాకడ పర్యంతం ఆ దేవాతి దేవుడు మిమ్మల్ని కాచి కాపాడి సంరక్షించాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలని, మీ కలిగిన సమస్తాన్ని ఆ దేవాతి దేవుడు దీవించును గాక. ఈరోజు మరి దేవుని యొక్క వాక్యం నుంచి నేను మీతో పంచుకునడానికి గాను యెషయా గ్రంథంలో నుండి 45వ అధ్యాయంలో నుండి 2వ వచనంలో నుండి కొన్ని మాటలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. యాక్చువల్లీ ఇది వెరీ ఫస్ట్ డే ఆఫ్ ద వెరీ ఫస్ట్ మంత్ అండ్ ఆఫ్ దిస్ న్యూ ఇయర్ 2018 కనుక ఒక మంచి వాగ్దానముగా, ఒక మంచి మాటగా, ఒక విలువైన మాటగా నేను మీతో పంచుకోలేను. నిజంగా చెప్పాలంటే ఒక మంచి మాట అంటే ఇది ఏమైనా స్పెషల్ ఇది ఏమన్నా నా మటుకు నేనైతే నేను అనుకుంటా స్నేహితులారా, బైబిల్ ఉన్న మాటలు అన్నీ మంచియే. బైబిల్ ఉన్నటువంటి ఏ మాట అయినా మంచిదే. ఒకవేళ అది అన్కాంటెక్స్టువల్గా నాకు అనిపించినా ఐ డోంట్ కేర్, అది కూడా నాకు మంచిది. ఒక్కొక్కసారి నా ఎంత పిచ్చ అంటే నాకు ఎందుకో అబ్రహాము ఇస్సాకుని కనను, ఇస్సాకు యాకోబుని కానీ అంటావు చూడండి, అది కూడా దేవుని యొక్క వాక్యం అండి. అది కూడా నాకు మంచిదే. నేను అది చదువుకున్నప్పుడు కూడా దేవుడు నన్ను ఆశీర్వదించగలిగినటువంటి రీతిగా నేను ఫీల్ అవుతూ ఉంటా. నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఎవ్రీ వర్డ్ ఫ్రమ్ ద బైబల్, ఎవ్రీ వర్డ్. ఒక్కొక్కసారి ఒకవేళ బైబిల్లో వ్రాయబడిన ఇతరులు ఎవరో పలికినటువంటి ఒక మాటలు ఉంటాయి, కొన్ని విషయాలు ఇతరులు మన గురించి ఫర్ ఎగ్జాంపుల్ యోబు గ్రంథంలో 25వ అధ్యాయము అక్కడ చివరి వచనంలో కనుక మనం చూసేసరికి అక్కడ యోబు యొక్క స్నేహితులు యోబును కించపరుస్తూ ఒక మాట మాట్లాడతారనమాట. మరి నిశ్చయముగా పురుగు వంటి నరుడు, పురుగు వంటి మనుషుడు దేవుని యొక్క దృష్టికి పవిత్రుడు కానేరడు కదా అని చెప్పేసి అని ఉంటుంది. అది యాక్చువల్లీ యోబు యొక్క స్నేహితులు యోబు మీద నిందవేస్తూ మాట్లాడుతూ యోబును కృంగదీసేటువంటి ఒక మాట. నేనంటాను అది మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మనతో ఏం చెప్తున్నాడో అది మనం తీసుకోవాలి. అయినను ఒక్కొక్కసారి ఆ మాట చదివినప్పుడు కూడా నా దేవుని యొక్క గొప్పతనం దాని వెనకాల నేను చూడగలుగుతూ ఉంటా, దేవుని యొక్క మంచితనం నేను చూడగలుగుతూ ఉంటాను. అందుకే నేను స్నేహితులు ఈరోజు నేను అంటాను, బైబిల్లో నుంచి ఈ వచ్చిన చాలా మంచిది, ఈ వచ్చిన మరీ మంచిది, ఈ వచ్చిన ఇంకా ముఖ్యమైనటువంటిది, ఇది మాత్రం వద్దులే పక్కన పెట్టేద్దాంలే అన్న రీతిగా మాత్రం నేను అనుకోను. మీరేమనుకోండి, నాకేంటంట నా అభిప్రాయం నేను చెప్తున్నా, నా యొక్క ఉద్దేశం నేను చెప్తున్నా. నా ఉద్దేశంలో, నా అభిప్రాయంలో బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి అధ్యాయము, ప్రతి వచనము, ప్రతి గ్రంథము దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధమైన వాక్కు, దేవుని యొక్క మాటలు. కనుక ఎవ్రీ వర్డ్ ఈజ్ ఎ బ్లెస్సెడ్ వర్డ్ అండి. కేవలం ఏదో ఒక మాట ఇలాంటి వాగ్దానాలు తీసుకున్నామని అదొకటే ఈ సంవత్సరానికి అంతా మనం ధ్యానించాలి, లేకపోతే ఈ సంవత్సరానికి అంతా మనకు అది మేలు, ఈ సంవత్సరానికి దేవుడు చేసినటువంటి ఒక విధానం అనేటువంటి రీతిగా నేను చెప్పను. కానీ బట్ ఐ విల్ గివ్ యూ సమ్ వర్డ్, ఒక మాట దేవుని యొక్క వాక్యంలో నుంచి ఉన్నటువంటి ఒక మంచి మాటగా ఈరోజు నేను మీ కొరకు పంచుకున్నటువంటిది. అది యెషయా గ్రంథం 45వ అధ్యాయము 2వ వచనం ఉన్నటువంటి మాట. 2వ వచనంలోకి వెళ్ళేదానికి ముందు అసలు మొట్టమొదటి వచనంలో ఉన్నటువంటి ఒక మొదటి మాట కనుక మనం ధ్యానం చేసినట్లయితే కోరేషు అనేటువంటి అతనిని గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇది 44వ అధ్యాయము చివరి వచనాల్లో చెప్తాడన్నమాట దేవుడు. నేను అభిషేకించిన నా సేవకుడైనటువంటి ఒక కోరేషుని గురించి అని అంటూ అతని అనేటువంటి రీతిగా మాట్లాడాడు. ఇక్కడ 45వ అధ్యాయం దగ్గరికి వచ్చారు కదా, అతని గురించి. అతడు అని అంటే కోరేషు. ఎవరి కోరేషు? యాక్చువల్లీ యూదుడు కాడు,
యూదా సంబంధించినటువంటి ఈ రిలీజియన్ సంబంధించినటువంటి వాడు కాడు. బయట వేరొక దేశంగా ఇశ్రాయేలీయులు అనేటువంటి వాడిని చెరగొని పోవడానికి అనేటువంటిగా ఉండినటువంటి యొక్క కోరేష్ అనేటువంటి రాజు. కానీ తర్వాత ఏమంటాడంటే నేను అభిషేకించిన కోరేష్ అని. వాము, బయట ఉన్నటువంటి ఒక వ్యక్తిని, క్రైస్తవేతరుడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని దేవుడు మాట్లాడుతున్నాడు కదా, నా సేవకుడైనటువంటి ఒక కోరేషు, నేను అభిషేకించినటువంటి, నాకు ఇష్టమైనటువంటి కోరేషు, నేను పేరు పెట్టి పిలిచినటువంటి ఒక కోరేషు, నేను బిరుదులు ఇచ్చి వాడికి టైటిల్స్ ఇచ్చి నేను పిలిచినటువంటి ఒక కోరేషు, ఇలాంటి మాట్లాడుతుంటే అమ్మ నాకే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈరోజు అందుకే నేను ఒక మాట చెప్తున్నా, ఈ సత్య సువార్త అనే ఈ నా కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నా ప్రియ స్నేహితులారా, ఒకవేళ మీరు క్రైస్తవ బిడ్డలై ఉండొచ్చు, లేకపోతే మీరు క్రైస్తవేతరులై ఉండొచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్, మీరు ఎవరైనప్పటికైనా సరే, ఈరోజు నా వెర్షన్, నేను చెప్పగలిగినటువంటి వెర్షన్ ఏమంటానంటే దేవుడు మిమ్మల్ని కూడా కోరుకున్నాడు. మిమ్మల్నే, మీ గురించి నేను మాట్లాడుతున్నా. దేవుడు మీ విషయంలో కూడా ఆయన ఆలోచన కలిగినాడు. ఆయన మీ కొరకు కూడా చక్కని మాటలు చెప్తున్నాడండి. ఆయన మీ కొరకు ఈ వాగ్దానాన్ని ఇస్తున్నాడండి. ఈరోజు నేను చెప్పేటువంటి వాగ్దానం కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదండి. నేను చెప్తున్నటువంటి ఒక వాగ్దానం, ఎవరైతే నమ్మకంగా దేవుని యొక్క బిడ్డలుగా ఉంటారో, బాగా భక్తిగా ఉంటారో, ఎంతసేపు దేవుడా 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 దేవుడు అనుకో, కనీసం నవ్వు కూడా పెట్టుకోండి, జోకేసి ఇదేంటి వాడు జోకులు వెళ్తున్నారు అని చెప్పి తిట్టుకుంటూ చూడండి కొంతమంది. వాళ్ళ కొరకు మాత్రమే నేను చెప్పట్లే, వాళ్ళు ఏదో పెద్ద భక్తిపరులు అనుకుంటారు. నిజాన్ని చెప్పాలంటే ఆషాఢభూతులని భక్తి అమ్మ ఇలాంటిదంతా కూడాను. మేమే భక్తిపరులు, మేమే ఇంతలా ఉన్నాం, ఏ జోక్ చేయం, మేము వాళ్ళు ఎవరితో కూడా సరదాగా ఉన్నాం, ఎవరితో కూడా మేము సరదాగా మాట్లాడడం, మా దేవుడు 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 దేవుడా దేవుడు దేవుడు. ఒక్కొక్కసారి ఎలా అనుకుని, ఒకసారి నేను ఒక కుటుంబాన్ని చూశానండి, దేవుడు దేవుడు అంట, భార్యతో కూడా సమయం గడపట్లే, చివరికి ఎంత గౌరవంగాను. ఒక రోజు నా భార్య బయటకు చెప్పుకుంది, ఈయన నాతో అసలు సంసారమే చేయట్లేదండి, దేవుడు దేవుడు అన్నాడు, సంసారం చేయొద్దు అన్నాడు, మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి ఒక రోజున ఒక ఆవిడ వేసిందే కానీ. సో ఒక్కొక్కసారి నేను అంటాను, మరి ఎంత ఓవర్ భక్తికి వెళ్తే ఎక్కడో కొంచెం ఒకవేళ ఏదైనా తేడా అవుతుందేమో, జాగ్రత్త గమనించుకోవాలండి. సో ఈరోజు నేను అలా ఓవర్ భక్తులుండి దేవుడు 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 అన్న వాళ్ళ కొరకు మాత్రం నేను చెప్పట్లే. ఈ రోజున ఒకవేళ నా మాటలు పెట్టినటువంటి మీరు క్రీస్తుని ఎరగని వాళ్ళైనా, ఎందుకంటే మీరు ఆ వచనాలు చదవండి, అక్కడ ఉంటున్నటువంటి మాటలు అంటాడు, నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నేను నీకు బిరుదులు ఇచ్చి నేను పిలిచితిని, నిన్ను పేరు పెట్టి నేను పిలిచితిని అంటున్నాడు. నువ్వు నన్ను ఎరుగకుండినప్పటికీ అంటే ఈరోజు ఈ నా కార్యక్రమాన్ని చూస్తున్న వాళ్ళు బహుశా ఒక్క వ్యక్తి, ఇఫ్ దేర్ ఈజ్ వన్ పర్సన్ ఆన్ దిస్ ఎర్త్, ఎందుకంటే మన ఆరాధన ఛానల్ అనేకమైన చోట్లకి వస్తుంది, యూట్యూబ్లో కూడా వస్తూ ఉన్నాయి మన ఆరాధన ఛానల్. సో అలాంటప్పుడు ఒకవేళ ఎవరైనా యూట్యూబ్లో చూస్తూ, లేకపోతే ఒకవేళ ఎవరైనా వేరే రకంగా ఎక్కడో ఉండి ఏదో దేశం నుండి చూస్తుంటే, ఒకవేళ మీరు ఎక్కడి నుండి చూస్తున్నా, ఒకవేళ మీరు క్రైస్తవ బిడ్డలై ఉన్నా కాకపోయి ఉన్నా, అసలు ఈ యేసుబాబుని గురించి మీకు ఏం తెలియకపోయినా, ఈరోజు నేను చెప్తున్నా ఈ సత్య సువార్త మీ కొరకే. ఎస్, మీ కొరకే. ఈరోజు దేవుడు మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఈ నూతన సంవత్సరంలో తీసుకొని వచ్చినాడు. ఈ యొక్క జనవరి 1వ తారీఖులోనికి దేవుడు తీసుకొని, ఫ్రెండ్స్, వీ షుడ్ బి గ్రేట్ఫుల్ టు గాడ్ హూ ఎవర్ ఇట్ ఈస్ కదా. ఒకవేళ ఆ దేవుడు అనేటువంటి వాడు మనల్ని ఎలాగున్న కాపాడి ఉన్నాడు కనుక ఆ దేవునికి మన కృతజ్ఞతలు చెప్పుకోవాలండి, ఆ దేవునికి వందనాలు చెప్పుకోవాలండి. ఈ రోజుని ఆ దేవుడు మన కొరకు ఒక మంచి వాగ్దానాన్ని ఇస్తున్నాడు, ఒక విలువైన మాట ఈరోజు నా ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. వింటున్నారు కదా. థ్యాంక్ యూ సో మచ్. అఫ్కోర్స్ ఒకవేళ కొంతమంది ఎవరైనా ఏదైనా పనులు ఉంటే ఉండండి, పర్లేదు, మీరు కూడా మీ పనులు చేసుకుంటూ ఉండండి, నో ప్రాబ్లం. నేనేమి పర్టికులర్గా రండి మీ పనులన్నీ కట్టేసి ఇక్కడికి వచ్చి నాకు ఎదురుగుండగా కూర్చొని, ఇక్కడ టీవీకి ఎదురుగుండగా కూర్చొని మీ పనులన్నీ కట్టేసి ఇక్కడ కూర్చొని వస్తూ ఉండండి అని నేను పిలవట్లే. ఒకవేళ మంచమే పడుకున్న వాళ్ళు పడుకోండి బాబు, డోంట్ వరీ పడుకోండి, కాసేపు అలా పడుకోండి, బట్ వింటూ ఉన్నాడు. మీరు నా మాటలు ఒకవేళ మీరు వింటే చాలు కనీసం. ఒకవేళ టీవీలో చూడకపోయినా పర్లేదులే కానీ పడుకొని అలాగే నెమ్మదిగా మనసు అలాగ మనశ్శాంతిగా ఉండి నా మాటలు ఉండండి. ఎందుకంటే విలువైన మాట దేవుడు నాకు ఇచ్చాడు, మీ కొరకే నేను చెప్తున్నాను ఈ మాట. క్రైస్తవ బిడ్డలైనటువంటి మీ కొరకు, అతి భక్తి కలిగినటువంటి మీ కొరకు, ఒకవేళ అసలు దేవుడు అంటే తెలియనటువంటి మీ కొరకు ఒక విలువైన వాగ్దానం ఈరోజు నా ద్వారా దేవుడు మీకు అనుగ్రహిస్తున్నటువంటిది. అది ఈ యొక్క యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనంలో వ్రాయబడినటువంటి ఒక మాట నేను మీ కొరకు చదవాలని ఆశపడుతున్నాను. ఇక్కడ ఏమన్నాడంటే దేవుడైన యెహోవా మాట్లాడుతూ చెప్తున్నట్టుగా మాట్లాడినాడు, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను, ఎత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను బిడగొట్టేదను, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నువ్వు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. కొంచెం ఒకవేళ ఇప్పుడు నేను మాట్లాడుతూ ఇదిగో మీకు డబ్బులు వచ్చేస్తున్నాను అనుకో, అవ్వో ఎంత హుషారే కదా. కొంతమంది అనుకుంటారు అయ్యా ఒక డబ్బులు కావాలయ్యా, అయ్యా కొత్త సంవత్సరంలో ఒక డబ్బులు వచ్చేటట్టుగా ప్రార్థన చేయండి అయితే ప్రార్థన చేయండి. కొంతమంది పాపం నిజంగానే అప్పులో ఉండి
బాధపడుతూ ఈ 2018 సంవత్సరంలో అడుగుపెట్టామే కానీ అదే అప్పులండి బాబాయ్ గాను, డబ్బులు సంపాదన లేకపోతుందండి, ఉద్యోగం లేకపోయిందండి, సంపాదన సరిపోవట్లేదండి, ఇంటద్దు కూడా మేము కట్టుకోలేని పరిస్థితులు ఉందండి, అయ్యా మా కోసం కూడా ప్రార్థన చేయండి అయ్యా, ఆ ఇత్తడి తలుపులు ఇనుపు గడియలు అన్నీ కూడా తీసేసి దాచబడిన నిధి దేవుడు మాకు ఇచ్చేసేటట్టుగా ప్రార్థన చేయండి. మొన్న మధ్యలో ఎవడగానే ఒకడు వాట్సాప్లో పెట్టాడండి. ఆ వాట్సాప్లో పెట్టినటువంటిది ఏమంటాడంటే, ఓ దేవుడా నేను ఒక సిమ్ కార్డు కొనుక్కున్నాను, దానిలో ఇంటర్నెట్ ఉండాలి, ఆ ఇంటర్నెట్ అనేక మందికి ఉపయోగకరంగా నేను దాన్ని చెప్తూ ఉండాలి, నేను అందులో నుంచి నేను ఏదైనా వాట్సాప్లో నుంచి నేను అందులో ఇంటర్నెట్లో నుంచి నేను ఫేస్బుక్లో నుంచి ఇటు పెట్టినప్పుడు బోల్డ్ అని లైక్లు వచ్చేయాలి, బోల్డ్ అని హిట్లు కొట్టేయాలి, నీ దోతలు ఎలాగైనా పంపించి ఈ నెట్ బ్యాలెన్స్ తగ్గిపోకుండా కాదు రోజుకి రీఛార్జ్ అయిపోతూ ఉండాలి. ఏసు రక్తం చెయ్యం. ఈ రోజుల్లో కొంతమంది గొంతెల్లమ్మ కోరికలాగా ఇలా కోరుకునే వాళ్ళు ఉన్నారు. అమ్మ అరే మీకు బహుశా ఒక అవసరం ఉంది, నేను కాదనట్లేదు, మీ కొరకు నేను ప్రార్థన చేయడానికి నేను ఉన్నా. ఒకవేళ ఒక ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు, తప్పకుండా నేను ఈరోజు వాగ్దానం చేసిన దేవుడు ఎలా చేస్తాడో నాకు తెలియదు కానీ బట్ ఆయన ఖచ్చితంగా మన అవసరతలను తీర్చగలడు, మన అక్కర్లను తీర్చగలడు. సో డోంట్ వరీ అబౌట్ దాట్. దాని గురించి ఆలోచిస్తూ నా యొక్క వర్తమానం నేను మాట్లాడుతున్నప్పుడు మీ మనసు అంతా అలా పెట్టేసుకొని డబ్బులు లేవు దాచబడినది ఎవరైనా మాకు తీసుకొచ్చి ఒక కట్టలు ఇచ్చేస్తారేమో, ఎవరైనా తీసుకొచ్చి మా ఇంట్లోకి అరగట్టేసేస్తారేమో డబ్బులు, ఇలాంటి అనవసరమైన అతి మిక్కిలైనటువంటి ఓవర్ సంబంధించినటువంటి రీతిగా అలా ఆలోచించద్దు. బట్ మై గాడ్ ఈజ్ క్యాపబుల్. నా దేవుడు సమర్థుడు, నా దేవుడు మన అక్కర్లు తీర్చగలడు, నా దేవుడు మనకు అప్పుల విషయంలో లేక మనం బుద్ధిహీనంగా మన పొరపాటున చేసినటువంటి అప్పుల విషయంలో కూడా తన ప్రేమ కొలది, తన కృప కొలది ఒకవేళ మన అప్పులు తీర్చుకోవడానికి కావాల్సిన సహాయాన్ని దేవుడు చేయగలడు, మనకు కావాల్సిన ధనమును ఇవ్వగలడు, మనకు కావాల్సినవన్నీ చేయగలడు. బట్ ఈరోజు నేను మీతో పంచుకున్న మాట ఏంటంటే, ఆ మొదటి మాట నేను చదివాను చూడండి, నేను నీకు ముందర నడుచుచు, నేను నీకు ముందర వెళ్ళొచ్చు, మెట్టగానున్న స్థలములైనటువంటి వాటిలన్నిటిని కూడా చదునుగా చక్కగా ప్లెయిన్గా చేస్తానండి. అబ్బా వాట్ ఏ గాడ్ హీ ఈస్. ఎంత మంచి దేవుడు సెలవిస్తున్నటువంటి మాట. హే ఫ్రెండ్స్, ఒకవేళ ఈరోజు మనం నడుస్తున్న నడక మనకు సరిగ్గా తెలియకుండా ఉంటూ ఉన్నదా? ఒక్కొక్కసారి మనం అనుకుంటాం, అయ్యో ఈ 2017లో ఎలా నడిచానో, ఏం చేశానో, ఎలా వెళ్ళానో, ఎక్కడికి వెళ్ళానో నాకే అర్థం కాకుండా ఉందండి, జీవితం అలా గడిచిపోయింది. ఈ 2018లోకి వచ్చినాను, ఎటు దిక్కు తోచని పరిస్థితులు ఉన్నాయి, ఏమీ తోచని బహుశా ఆన్ ద వెరీ ఫస్ట్ డే, ఈరోజు మొట్టమొదటి తారీఖు, ఈ మొదటి తారీఖు నాడే మీరు ఫీల్ అయిపోతూ ఉన్నారు, నా బ్రతికేంటో, నా జీవితం ఏంటో, నేను ఏం చేయాలో, నాకు ఎలాగో, నాకేం అర్థం కావట్లేదు అనేటువంటి రీతిగా ఒకవేళ మీరు అనుకుంటూ ఉండి ఉన్నారేమో కదా. డోంట్ వరీ. ఈరోజు నేను మీతో చెప్పగలిగినటువంటి మాట ఏంటంటే, నేను ప్రకటిస్తున్న నా దేవుడు, నేను ప్రకటిస్తున్న యెహోవా దేవుడు, నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు దేవుడు, ఆయన మాట్లాడుతున్నాడు కదా, నేను నీకు ముందర నడుస్తాను, నేను నీకు ముందర వెళ్తాను, నేను నీకున్న మెట్టగానున్న స్థలములన్నింటినీ కూడా నేను చదును చేస్తాను, నేను మంచిగా నీ కొరకు మార్గం చేస్తాను. మన ఆరాధన టీవీ ఛానల్ యొక్క మంచితనం, వారి యొక్క ప్రేమ, వారి యొక్క అభిమానం చేత నేను ఇప్పటికి దాదాపు 32 సార్లు మన యొక్క ప్రజల్ని, టీమ్స్ని నేను ఇజ్రాయెల్ దేశానికి తీసుకొని వెళ్తూ వచ్చున్నాను. ఇంకా ఏమో ఈ సంవత్సరం మరలా ఎన్ని టీమ్స్ని ఎన్నిసార్లు ఈ సంవత్సరంలో దేవుడు నాకు అవకాశం ఇవ్వనన్నారో నాకు తెలియదు కానీ బట్ మన ఆరాధన టీవీ ఛానల్ ద్వారా నాకు ఇస్తున్న అవకాశంలో తీసుకుని వెళ్తున్న దాన్ని బట్టి ఈ ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాలను చూస్తూ ఉంటా, వాళ్ళ గురించినటువంటి ఒక చరిత్ర నేను నేను నేర్చుకున్నానండి బాబు. నేను ఇప్పటికి ఇంకా నేను నేర్చుకుంటూ ఉన్నా, ఇన్నిసార్లు వెళ్తున్నా ఇంకా నేను నేర్చుకుంటూ ఉన్నా. ఒకసారి ఒక గైడ్ మాతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఆ సీనాయి పర్వతాల మధ్యలోంచి మేము వెళుతూ ఉన్నప్పుడు సీనాయి అనేటువంటి ఒక మాటకు అర్థం ఏంటో తెలుసా? దంతముల వరుస అంట. మన పళ్ళు దంతముల వరుస అంట. మన దంతాలు ఎలా ఉంటాయి? ఇలాగ ఉంటాయి కదా, ఎగుడు దిగుడుగా. కొంత ఎక్కువ కాలం మనం బ్రష్ చేస్తే అరిగిపోయి ఆ తర్వాత మళ్ళీ పంటి నొప్పి వచ్చేస్తుంటుంది. అరిగిపోవటం ఒకవేళ అరిగిపోయినా లోపల సొట్టలాగా అరిగిపోవడం వల్ల ఇంకోలాగా ఉంటాయి తప్ప దంతాలు అనేటువంటి ఇలా షేప్లెస్గా ఇలా పైకి ఎగుడు దిగుడు ఉంటాయి. నిజంగానేనండి, ఆ సీనాయి పర్వతాల మధ్యలో తిరుగుతుంటాం కదా, అలాగే ఉంటాయి అక్షరాల. ఒక చోట నాకు అనిపిస్తుంది, అరే ఈ ఫోటో తీసి మనకు ఆరాధన ఛానల్లో చూపించాలని అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అలాగే ఎత్తెత్తుగా ఇలా కోణంలాగా, పళ్ళు దంతాలాగా, ఇలా హైట్ ఒకేసారి హైట్ లాగా ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అది సీనాయి అయినటువంటిది. అలాంటి ప్రదేశములలో యెహోవా దేవుడు ఇశ్రాయేలును నడిపించాడంట. ఎలా నడిపించాడు అంటున్నాడు ఆయన? నేను నీకు ముందర వెళుతూ, ఆయన ముందర వెళుతున్నాడు. సో ప్రక్కనే చూస్తే సీనాయి పర్వతాలు అనేటువంటివి మన పలు దంతముల వరుసలాగా అనేటువంటి అర్థం ఇచ్చేటువంటిదే సీనాయి అంటేనో, ఆ సీనాయి అరణ్యములో ఆ సీనాయి కొండల మధ్యలో హోరేబు అనేటువంటి ఒక కొండ, సీనాయి కొండని కాదండి, ఇది హోరేబు కొండ. ఎందుకంటే అన్ని సీనాయి కొండలే అవన్నీ కూడాను. దానిలో దేవుని యొక్క పర్వతమైనటువంటి హోరేబు కొండ దగ్గరికి మోషే గారు వచ్చినప్పుడు, మోషే గారికి దేవుడు పైకి ఎక్కి రమ్మన్నప్పుడు అక్కడ 10 ఆజ్ఞలు ఇచ్చినటువంటి ఒక సన్నివేశం అంటే అది ఒక విషయం.
అయితే ఇవన్నీ కూడా ఈ పర్వతాలు ఇంకొకసారి ఇంకొక గైడ్ ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన మాకు చూపిస్తూ ఈ సీనాయి పర్వతం దగ్గర కనుక క్యాథరిన్ మొనాస్టరీ అనేటువంటి ప్రదేశం దగ్గరికి వెళ్తుండగా మధ్యలో ఒక చోట చక్కని ప్లెయిన్ ఇసుక అంతా ఉంటుందండి. అక్కడ ఉంటాయండి కొండలు. అబ్బా, ఆ గాలికి పిచ్చిగుళ్ళగా ఆ యొక్క తేనిపట్టిలాగా అన్నట్టుగా ఆ కొండలు ఆ సున్నపు రాయండి, అవి లోపల కరిగిపోయి లేకపోతే లోపలికి రంధ్రాలు ఏర్పడి ఎంత చూడమచ్చుకుంటాయో. నేను మా డ్రైవర్లు తలతో చెప్తాను, రే బాబు కాసేపు ఆపండి బాబు, మా వాళ్ళు అందాక ఫోటోలు తీసుకుంటారు వీళ్ళు, ఎంత చక్కని సీనరీ, అజంతా ఎల్లోరా శిల్పాల చెక్కబడినట్లుగా ఎంత అద్భుతంగా ఉన్నటువంటి ఒక కొండల్ని మా వాళ్ళు తీసుకోవాలి. అక్కడ ఒక ప్లెయిన్ ప్రదేశం ఉంటుంది అనమాట. ఆ కొండల దగ్గరికి వెళ్ళినప్పుడు మేము అక్కడి నుంచి ఈ యొక్క నొయిబా అనేటువంటి ప్రదేశం దగ్గర నుంచి మళ్ళీ మేము ఎడం పక్కకు వెళ్తాము, అనగా మధ్యలోనికి అన్నట్టుకు వెళ్తాము, సెంట్రల్ సీనాయిలోకి వెళ్తూ ఉంటాము. తూర్పున ఉన్నటువంటి అకబా సముద్రం దగ్గర నుంచి మేము అటుపక్క వెళ్తాం అన్నమాట. వెళ్తూ ఉన్నప్పుడు మార్గ మధ్యంలో ఈ ప్లెయిన్ ఉంటుంది అనమాట. సో అప్పుడు ఒక గైడ్ నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు చెప్పినటువంటి విషయం ఏంటంటే, అయ్యా ఈ ఇశ్రాయేలీయులు అయినటువంటి వారి 12 గోత్రాలు అయినటువంటి వాళ్ళు కొండలెక్కి దిగి వెళ్ళినటువంటిది కాదు. ఈ ప్లెయిన్ గుండా ఇక్కడి నుంచి ఆ హోరేబ్ కొండ దగ్గర నుంచి ఇటు వచ్చి ఈ ప్లెయిన్ గుండా ఇలా వెళితే మీరు టాబా బోర్డర్ దగ్గర దాడతారు కదా, మీరు మా దేశం నుంచి పెట్టి మీరు ఇజ్రాయెల్ దేశంలోకి వెళ్తారు కదా, అక్కడ మీకు కనబడే కొండకి అవతల పక్కన ఆ ప్లెయిన్ అలాగే వెళ్తూ ఉంటుంది అని అంటారు. వా, ఎంత అద్భుతమైన బహుశా విమానం ఏం వెళ్తుంటే కనుక మనకు తెలుస్తాయి. ఈ ప్లేన్ ఇలా వెళ్ళి అటు పక్కకి వెళ్ళి టాబా అనేటువంటి ఒక ఊరు దగ్గర మళ్ళీ ఇటు పక్కకి తూర్పు వైపు కన్నట్టుగా తిరిగి డెడ్ సీకి తూర్పు వైపు నుంచి ఉన్నట్టుగా దాటి అక్కడ యోర్దాన్ నది దాటి ఎరికో అనేటువంటి పట్టణం దగ్గరికి వచ్చినారు. సో ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే మనకు తెలియదు. ఇప్పుడు అంటే మనకు విమానాలు ఉన్నాయి కనుకండి, ఒకవేళ ఏరియల్ వ్యూ అని చెప్పేసి అని అంటాం. ఆ రోజుల్లో ఎవరి విమానాలు ఏ విమానాలు ఉన్నాయి పైకి వెళ్ళి చూడడానికి అన్నట్టుగానండి. దేవుడే ఇశ్రాయేలీయులకు ముందర నడిచాడు. హే ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఇస్తున్న వాగ్దానం ఇది. నేను ప్రకటిస్తున్న నా దేవుడు మీకు ముందర నడుస్తూ ఉన్నాడు. నాజరుడని యేసు నామములో చెప్తున్నాడు. డోంట్ వర్రీ. మెట్టగానున్న స్థలాల గురించి నువ్వు కలవరపడకండి. ఎలా ఎక్కాలి, అవతల పక్క ఎలా దిగాలి, ఒకళ్ళు దిగుతున్నా జారిపోయి దొర్లుకుని కింద పడిపోతానా, ఇలాంటి ఆలోచనలను పెట్టుకోకండి. కొంతమంది ఊరికే ఊహించేసుకుంటూ ఉంటారు. ఊహించేసుకొని కొంతమంది ఏమనుకుంటారంటే, ఏమో తీరా నేను ఎక్కిన తర్వాత అవతల పక్కన ఎలా ఉంటుందో, తీరా ఈ మెట్టగా ఉన్న స్థలం ఎక్కిన తర్వాత అవతల నేను దిగలేక ఒకవేళ జారిపోయి పడిపోతానేమో ముందే ఊహించుకోసం పలికేస్తూ ఉంటారు. వీళ్ళు పలికిన దాన్ని బట్టే నిజంగానే జారిపోయి దొర్లుకొని కింద పడిపోతూ ఉంటారు. సో ఈరోజు డోంట్ వరీ. ఈరోజు నా దేవుడు సెలవిస్తున్నటువంటి ఒక మాట ఏమని సెలవిస్తున్నాడంటే, ఆయన మనకు ముందర నడిచే దేవుడై ఉన్నాడు. అయితే ఇది యెహోవా దేవుని గురించి పలుకుతున్నటువంటి మాట, అనగా పాత నిబంధన గ్రంథంలో వచ్చినటువంటి మాటల్లో దేవుడు ఈ 2018వ సంవత్సరం కొరకు మనకు వాగ్దానం చేస్తూ, నేను నీకు ముందర నడుచుచు నేను నిన్ను నడిపిస్తాను రా అని చెప్పేసి అన్నాడు. ఆ మెట్టగానున్న స్థలాల్లోంచి కాకుండా మంచిగా ఉండినటువంటి స్థలాల్లో తీసుకొని వెళ్తాను రా అన్నాడు. ఇదే విషయంలో కొత్త నిబంధనలో కూడా మనం ఆలోచన చేసినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనం దగ్గరికి వచ్చేసరికండి, అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఈసారి యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని. అఫ్కోర్స్ అండి, ఈ యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో కూడా కోరేషుని గురించి చెప్తున్నప్పుడు ఏమంటాడంటే, ఈ కోరేషు అనేటువంటి వాడు నా మంద కాపరి అని పిలుస్తాడు. ఆయన బా చూడండి, నా మంద కాపరి, నీవు నా ప్రజలైనటువంటి వారి కాపరిగా ఉంటే నేను నీకు కాపరిగా ఉండి నిన్ను ఎలాగున్న మెట్టగా ఉన్నటువంటి స్థలంలో చదును చేసి నీకు ముందర పోవచ్చు, నేను నిన్ను నడిపిస్తాను, నేను నీకు కావాల్సినవన్నీ కూడా తీరుస్తాను అంటున్నాడు. అక్కడికి వస్తే అసలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఆయన మన యొక్క మంచి కాపరిగా ఉండి ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ ఏమంటాడంటే, మంచి కాపరినైనటువంటి నేను, గొర్రెల కాపరిగా ఉన్న నేను ముందుగా నడుచుచు ఈ గొర్రెలన్నీ కూడా నన్ను వెంబడించేటట్టుగా ఇదండి మంచి కాపరి చేసే పని. హే ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో ఈ మాటనే పంచుకుంటున్నా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మన మంచి కాపరి. దావీదు భక్తుడు అంటాడు, యెహోవా నా కాపరి అని అంటాడు. ఆయన నా కాపరి. ఈరోజు నా ప్రియ స్నేహితులారా, ఒకవేళ నా మాటలు వింటున్న మీరు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీరు, ఒకవేళ మీరు దేవుని ఎరిగిన బిడ్డలైనా, దేవునిని ఎర్రగని వారైనా, యెహోవా దేవుడు మీకు తెలిసినా తెలియకపోయినా, యేసుక్రీస్తు ప్రభువుని మీరు నమ్మినా మీరు నమ్మకపోయినా, ఈరోజు నా ద్వారా దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం ఏంటి తెలుసండి? ఈరోజు ఆయన మన ముందర నడుస్తున్నాడు. ఆయన మన ముందర నడుస్తున్నాడు. యెహోవా దేవుడు మన ముందర నడిస్తే మెట్టగానున్న స్థలాలన్నింటినీ కూడా బాగు చేసి మనం నడవవలసిన మార్గంలో ఆయన మనం నడిపించడానికి ఈ 2018వ సంవత్సరం అంతా ఆయన మనం నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అలాగే నేను నా ప్రభు రక్షకుడునైనటువంటి నా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మాట్లాడుతూ ఏమన్నాడంటే, నేను గొర్రెలకు మంచి కాపరని, నేను ముందర నడుస్తూ ఉంటాను. నా గొర్రెలన్నీ కూడా నా స్వరం వింటాయి, నా గొర్రెలు నన్ను వెంబడిస్తూ ఉంటాయి. నేను ముందర నడిచేటప్పుడు ఒకవేళ ఏదైనా కష్టం ఉంటే అది ముందు నేను అనుభవిస్తాను దాన్ని, ఒకవేళ ఏదైనా ముళ్ళు ఉంటే
అది నాకు గుచ్చుకుంటాయి. ఒకవేళ ఏదైనా కష్టమైనటువంటి లోతులు ఉంటే అందులో నేను నడుచుకుంటూ ఉంటాను. ఒకవేళ కనుక ఏదైనా మెట్ట స్థలంలో అనేటువంటి ఎదురైతే నేను ముందు ఎక్కుతాను కనుక వాళ్ళందరూ తెలుసు నా వెనకాల ఎక్కుతాను. ఆ మధ్యలో ఒక రోజుని ఇది కూడా వాట్సాప్లో ఏదో ఒకటి వచ్చిందని బాబు, ఈ గొర్రెల గురించి. ఒక గోడ ఉంది, అవతల పక్కన చూడండి గొర్రెలు అని చెప్పేసి అని అన్నారు. ఒకదాని వెనకాల ఒకటి వెంటాడుతూ ఉన్నాయి. ఆ ఒకటి వస్తుంది, యువతల పక్క వచ్చింది, మళ్ళీ ఇటుపక్క వెళ్ళింది, మళ్ళీ ఇటుపక్క వెళ్ళింది, మళ్ళీ అటు నుంచి వచ్చింది. ఇవన్నీ కంతే అలాగే తిరుగుతున్నాయి ఆ గోడ చుట్టూరు. నేను అనుకున్నా, ఓరే గొర్రెలు కానీ నిజంగా ఈ గొర్రెలేరా కానీ అనుకున్నాను. ఎందుకనండి ఒకటి వెళ్తుంది కనుక దాని వెనకాల ఇవన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి. ఒక కాపరి ముందు వెళ్తుంటే వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగనే మన కాపరి మన అలా గోడ చుట్టూ తిప్పడండి. మన కాపరి ఆయన మనల్ని ప్రమాదకరమైన స్థలంలో తీసుకొని వెళ్ళండి. పచ్చిక కలిగినటువంటి ఒక చోట్లకి తీసుకొని వెళ్తాడు ఆయన. శాంతికరమైనటువంటి ఒక జలముల దగ్గర తీసుకొని వెళ్తాడు ఆయన. ఎంత మంచి మార్గంలోనో ఆయన మనకు సేద తీరుస్తూ ఆయన మనల్ని నడిపిస్తుంటాడు. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతోటి ఈ మాట, ఈ వాగ్దానం నేను మీతో పంచుకుంటున్నా. ఈరోజు నేను చెప్తున్నా నా దేవుడైన యెహోవా, ఈరోజు నేను ప్రకటిస్తున్నటువంటి నా ప్రభువు, నా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు నా కాపరిగా ఉండి ఆయన నన్ను నడిపిస్తూ వచ్చినాడు. 58 సంవత్సరాలు నేను పుట్టింది మొదలుకొని ఆయన నడిపిస్తూనే ఉన్నాడు. ఆయన నా ముందరుండి ఉన్నాడు. ఆయన ముందర వెళ్తున్నాడు. నాకేంటండి నేను ఏం ఆలోచించడం, గుడ్డిగా ఆయన వెంబడించడం అంతే. ఆయన తీసుకెళ్తున్నాడు. ఆయన నన్ను ఎప్పుడు అన్యాయం చేయలేదండి, నన్ను ఎప్పుడు కూడా ఆయన చేయి విడిచిపెట్టలేదండి, ఆయన నన్ను ఎప్పుడు కూడా పాడు చేయలేదండి, ఆయన నన్ను ఎప్పుడు కూడా గోతులో పాడేయడానికి తీసుకెళ్లేదండి. ఒక్కొక్కసారి మన వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా, ఇదిగో నేను తీసుకెళ్తున్నాను జట్టు వేసుకొని వాళ్ళు తిన్నగా తీసుకొచ్చి పెద్ద ఏదో జట్ట పట్టాలకి తీసుకొచ్చి ఒక చోట నిలబెట్టి మాట్లాడేస్తుంటారు మనతోటి. కాసేపటికి కానీ తెలియదు మనకి కింద అక్కడ చీమల పొట్ట ఉంది, ఆ చీమల పొట్ట మీద మనం నిలబెట్టాడు, ఆ చీమలు కూడా కంగారు పడిపోతూ ఉంటాం మనం అక్కడి నుంచి. ఇది మనుషులు చేసే పని. ఒక్కొక్కసారి మనుషులు చేస్తే ఏం చేస్తారంటే మనం నడిపిస్తూ ఉంటారు, కింద అక్కడ పేడ ఉంటుంది, గేదెలు ఆవులు వేసే పేడ ఉంటుంది చూసారా, అది మనం చూసుకో. ఈ మంచి బిజీ చేస్తాడు మన మనసు అంతాను, చక్కగా చట్టబట్ట వేసుకుని తీసుకెళ్తాడు. సరిగ్గా మనం వెళ్ళి ఆ పేడలో కాలు వేసేటట్టు చేస్తుంటాడు. ఈ దండి బాబు మనుషులు చేసే పనులు. మనల్ని గొంటలు పడేస్తారు, మనల్ని పాడు చేయడం చూస్తుంటారు, చీమలు గుచ్చేటట్టు చేస్తుంటారు, మనకు ముళ్ళు గుచ్చుకునేట్టుగా ఆ పల్లెరికాయలు ఉన్నటువంటి స్థలంలోంచి మనం నడిపిస్తారు. మనకు ముళ్ళు గుచ్చుకుంటే, మనకి పేడ అంటుకుంటే, మనకు ఆ చీమలు కుడితే మరి చేసావు అనుకుంటుంటారు. మనుషులంతా ఇంతేనండి బాబు. కానీ నా దేవుడు ఆయన ముందర నడుస్తున్నాడు. మా పక్క నుండి మనల్ని అందులో నడిపించట్లే, ఆయన నాకు ముందర నడుస్తున్నాడు. నేను జస్ట్ ఆయన అడుగు జాడల్లో వెళ్ళటమే. ఈ 2018వ సంవత్సరం అంతా, ఈ నూతన సంవత్సరం అంతా, ఇది మొదలుకొని మన యొక్క జీవితకాలం అంతా, ఇది మొదలుకొని ప్రభు రాకడ వరకు కూడాను ఆయన మన ముందర నడుస్తుంటుండగా ఆయన వైపు చూసుకుంటూ మనం ముందుకెళ్ళిపోదామా? ఆయన నడిపించిన మార్గంలో మనం నడుచుకుందామా? ఆయన మంచి గొర్రెల కాపరి, మనకు అన్యాయం చేయడు, మనల్ని పాడు చేయడు, మనల్ని గుంటలో పడవేయనివ్వడు. ఆయన మనకు మంచి మార్గంలో నడిపిస్తాడు, మంచి స్థితిలోనే తీసుకొని వెళ్తాడు, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని తీసుకొని వెళ్తాడు. చివరిగా ఒకవేళ ప్రభు రాకడ జరిగినట్లయితే ఆయన రాజ్యంలోనికి తీసుకొని వెళ్తున్నాడు. హీ స్టిల్ గోయింగ్ ఎహెడ్ ఆఫ్ యూ. మీకేనండి, ఆయన మీ ముందర నడుస్తున్నాడండి. ఈ కన్నులు కనబడకపోవచ్చు అండి, ఈ కన్నులకు ఒక మనిషిలా కనబడు, నేను ఇక్కడ టీవీలో నేను కనబడుతున్నాను మీకు, కానీ ఆ ప్రభు మన కన్నులకి, ఈ కన్నులు కనబడకపోవచ్చు అండి. కానీ ఈరోజు నేను చెప్తాను, నాకు ముందర ఆయన నడుస్తున్నాడు, మీకును ముందర ఆయన నడుస్తున్నాడు. మీరు ఎవరైనప్పటికైనా సరే, ఒకవేళ మీరు ప్రభుని ఎరగని వారు అయినప్పటికైనా సరే, ఇది నేను మీకే వాగ్దానం చేస్తున్నాను స్నేహితులారా, మీ ముందర నడుచున్నటువంటి ఒక దేవుడు, ఆయనను వెంబడించండి. అద్భుతమైనటువంటి ఒక సంవత్సరం, అద్భుతమైనటువంటి కార్యాలు ఆ దేవాతి దేవుడు మీ కొరకు, మీ కుటుంబం కొరకు, మీ బిడ్డల కొరకు, మీ బిడ్డల కొరకు, మన యొక్క రక్త సంబంధులు అందరి కొరకు, మన సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరి కొరకు ఆ దేవాతి దేవుడు చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉండి ఉన్నాడు. తలలు వచ్చండి, కళ్ళు వేసుకునండి, ప్రభుకి స్తుతి ప్రార్థన అనేటువంటిది మనం చేద్దాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. 2017 అంతా నువ్వు మమ్మల్ని కాపాడుతూ వచ్చినావు నాయన. నిజాన్ని చెప్పాలంటే మేము పుట్టింది మొదలుకొని ఈ రోజు వరకు కూడా నువ్వు కాపాడుతూ వచ్చినావు. ఏదో ఈరోజు January 1 అని నేను ఇలా మాట్లాడుతున్నాను తప్ప, ప్రతిరోజు మీరు కాపాడకపోతే మేము ఎక్కడ బతకగలనైనా, మీరు మా ముందర నడవకపోతే మేము ఎక్కడ నడవగలనైనా, మీరు మమ్మల్ని నడిపించకపోతే మేము ఈ మార్గంలోనికి ఈ స్థితి వరకు కూడా వచ్చి ఉండే వాళ్ళమే కావునైనా. కానీ దినాన్ని మా ప్రభు నీ మహాకృపచేతాన్ని మమ్మల్ని నడిపిస్తూ వచ్చినందుకు నీకు కోటి కోటి స్తుతులు స్తోత్రాలు మేము చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ కుటుంబాన్ని నీ చేతిలో పెడుతున్నాను డాడీ. 2017లో ఎలాంటి గోతులు వారు అనుభవించారు, ఎలాంటి మెట్టలు ఎక్కలేక వారు ఇబ్బంది పడి ఉన్నారు, ఎలాంటి గాఢాంధకారపు లోయలలో వారు సంచరించున్నారు, ఎలాంటి అనుభవాలు వారు ఎదుర్కొంటూ వచ్చినారు. కానీ ఈరోజు నీవు ఇచ్చిన వాగ్దాన ప్రకారంగా నిన్ను ఎరిగిన బిడ్డలే కానివ్వండి, నిన్ను ఎర్రగని బిడ్డలే కానివ్వండి, ఈరోజు నీ క్రైస్తవ బిడ్డలే కానివ్వండి, క్రైస్తవ వేతరులే కానివ్వండి, అతిమిక్కిలి భక్తి పారవశ్యంలో మునిగిపోయిన వారే కానివ్వండి, లేక ఏదో నామకార్థంగా జీవిస్తున్నామన్నటువంటి వారే కానివ్వండి, ఈరోజు మీరు ఇచ్చిన మాట ఈ బిడ్డలందరికీ నేను ప్రకటన చేస్తున్నా. ఈ నా కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వీరు, ఒకవేళ అది యూట్యూబ్లో చూస్తున్నా, ఎక్కడ చూస్తున్నా, వీరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నా.
మీరు మా ముందర నడుస్తున్నారు, మీరు మాకు ముందరగా నడిచి ఉన్నారు, మా కొరకాక శిలువ మ్రానును మీరు భరించున్నారు. ఇప్పుడు మమ్మల్ని పాలు తేలు ప్రవహించే దేశానికి తీసుకుని వెళ్ళడానికి మీరు ఇంకనూ మా ముందర నడుస్తున్నందుకు నీకు కోటి కోటి స్తుతులు మేము చెల్లించుకుంటూ ఈ బిడ్డలందరినీ నేను దీవిస్తున్నా. వాట్ ఎవర్ ద డిఫికల్ట్ సిచ్యువేషన్స్ దట్ దే ఆర్ ఫేసింగ్, వాట్ ఎవర్ ద డిస్టర్బెన్సెస్ దట్ దే ఆర్ ఫేసింగ్, ఏ కష్టం, ఏ కన్నీరు, ఏ సమస్య, ఎటువంటి పరిస్థితులు వారు ఎదుర్కొంటున్నా అవన్నీ చదును చేయబడును గాక, అవన్నీ చదును చేయబడును గాక. యేసు నామములో నేను ప్రకటిస్తున్నాను. నాయనా, మీరు మా ముందర నడుస్తున్నందుకు నీకు కోటి కోటి స్తుతులు చెల్లిస్తున్నా. నాన్న, మేము కూడా ఇక మీదట నీ వైపే చూడడానికి సహాయం చేయండి. నాన్న, నీ వైపే చూస్తూ మేము ముందుకు సాగడానికి సహాయం చేయండి. మా యేసు వైపు చేస్తూ మేము ముందుకు సాగడానికి సహాయం చేసి నడిపించండి. ఈ బిడ్డలందరినీ దీవించమని, నన్ను వీరికి కావాల్సిన ఆరోగ్యాలు దయచేయండి, వీరక్కర్లన్నీ కూడా తీర్చమని యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలముగా కూడి వచ్చినటువంటి మనకు, మరి ముఖ్యంగా ఈ కుటుంబానికి, ఇంట్లో ఉన్నటువంటి బిడ్డలందరికీ ఇది మొదలుకొని ప్రభు రాకడి వరకు మనం బ్రతికినంత వరకు మనం ఆ యేసు వైపు చూస్తూ మనం నడుచుకున్నట్లు మనకు ముందర నడుస్తున్న ఆ ప్రభు యొక్క సన్నిధి సహాయము మీకు, నాకు, మనందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్. వెల్ స్నేహితులారా, ఆయన మనకు ముందర నడుస్తూ ఉన్నాడు. ఈరోజున మరొకసారి నేను మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ నేను తెలియజేస్తూ ఉన్నా. చాలామంది విషెస్ తెలియజేస్తూ వచ్చినారు. గడిచిన వారం క్రిస్మస్ దినాల్లో విషెస్ తెలియజేస్తున్నారు. అలాగనే ఈరోజు కూడా ఉదయకాలం నుండి నేను తట్టుకోలేనంతగా ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్లు, వాట్సాప్లో మెసేజ్లు ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. సో మీ అందరికీ ఈరోజుని ఈ సత్య సువార్తని ఈ కార్యక్రమం తరపున నేను మీకు నా హృదయపూర్వకమైనటువంటి దీవెనలు ప్రభు నామంలో నేను మీకు తెలియజేస్తున్నా. ప్రభు ఆయన మన ముందు నడుస్తున్నాడు. లుక్ అట్ హిమ్, ఆయన వైపు చూడండి, ఆయన్ని వెంబడించండి, ఆయన స్వరాన్ని వినండి. మీ జీవితంలో అద్భుతాలు వెంబడి అద్భుతాలు అనేటువంటి మీ సొంతం చేసుకోండి. సో ఈ 2018వ సంవత్సరం హ్యాపీగా ఉండండి ఫ్రెండ్స్, సంతోషంగా ఉండండి, సురక్షితంగా ఉండండి, అన్ని సస్యశ్యామలంగా సమృద్ధిని కలిగి ఉండండి. మే ద లార్డ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని అలా దీవించాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. ఒకవేళ నాతో మీరు ఏదైనా పంచుకోవాలని కోరుకుంటే, ఒకవేళ అప్పటికి ఇంకా ఏదైనా కష్టం, ఇబ్బంది అయినటువంటిది మీకుంటే స్నేహితులారా, మీ బ్రదర్గా నేను ఉన్నాను, నాకు ఒక ఉత్తరం రాయండి, నేను వింటాను, నేను చదువుతాను, నేను మీకు ఏదైనా జవాబు ఇవ్వడానికి నా వంతు కృషి నేను ప్రయత్నం చేస్తాను. లేదా ఫోన్ ద్వారా మీరు మాట్లాడినప్పుడు కానీ, లేక ఎస్ఎంఎస్ చేసినప్పుడు కానీ మీరు నాతో ఏదైనా మీ విషయాలు ఉన్నట్లయితే పంచుకోండి. డోంట్ బి వరీడ్, ఓకే? మీకు ముందర నడుస్తున్నాడు యేసయ్య. అఫ్ కోర్స్ నేను కూడా మీతో పాటు ఉన్నాను, నేను కూడా యేసు వైపు చూస్తూ నేను కూడా వెళ్తున్నాను. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఒకవేళ నాతో మీరు పర్సనల్ మాట్లాడాలని కోరుకుంటున్నారు కదా, నా నెంబర్స్ 9848110907, 944000409992, 8888552766. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి isatyaSuvarta@gmail.com. మనం వచ్చే వారం ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకొని మరొక అద్భుతమైన సువర్తమానంతో మీ ముందుకు వచ్చేటంత వరకు మిమ్మల్ని అందరినీ మన ప్రభువును, రక్షకుడును, మన ముందర నడుస్తున్న ఆ యేసయ్య చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.